నేను మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అయితే నేను నిన్న ఒక పని మీద బయటకు పోతూ ఉన్నాను. సో ఇది నా వర్షన్ చెప్తాను. ఫస్ట్ నా వర్షన్ చెప్తాను, తర్వాత బాబు వర్షన్ చెప్తాను. సో ఇప్పుడు నా వర్షన్ ఏంటంటే, నేను వెళ్తుంటే నాకు ఒక సిగ్నల్ కనిపించింది. సిగ్నల్లో ఆరెంజ్ లైట్ రెడీ ఉంది. ఆరెంజ్ తర్వాత ఆటోమేటిక్గా రెడ్డే వస్తుంది, నాకు క్లారిటీ ఉంది. సో నేనేం చేశాను, ఆరెంజ్ చూడగానే స్లో చేసుకున్నాను. నాకు కూడా అంత అర్జెంటుగా వెళ్ళే అవసరం లేదు. ఉంటే కూడా మరి అంత సిగ్నల్ని ఓవర్టేక్ చేసుకొని వెళ్ళేంత అవసరం ఉండదు. సో నేను ఆరెంజ్ని చూడగానే స్లో చేసుకున్నాను. స్లో చేసుకొని రెడ్ పడగానే కార్ ఆపేశాను. సో ఆ లేన్కి ఫస్ట్ కార్ నాదే ఆగింది. అయితే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఒక బాబు ఉన్నాడు, రోడ్ క్రాస్ చేయడానికి రెడీ ఉన్నాడు. సో తను నా కార్ను క్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఒక స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నాకు ఆ టైంకి ఆ స్మైల్కి అర్థం ఏంటో నాకు తెలియలేదు. కానీ తర్వాత నా పని అంతా అయిపోయి ఈవినింగ్ నేను తిరిగి వస్తుంటే నాకు అదే సిగ్నల్కి రాగానే ఆ బాబు గుర్తొచ్చాడు. సో అరే వాడు పొద్దున పిల్లాడు ఎందుకో స్మైల్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడా అని ఒక్క నిమిషం డ్రైవ్ చేస్తూనే ఆలోచించాను. అప్పుడు నాకు బలి వెలిగింది ఏంటో తెలుసా, అతను కరెక్ట్ వేలో ఉన్నాడు. ఐ మీన్ రెడ్ లైట్ కోసం వెయిట్ చేస్తున్నాడు, జీబ్రా క్రాసింగ్ రెడీ ఉంది. కానీ అతను ఎంతసేపటి నుండి అక్కడ రెడ్ సిగ్నల్ ఉంటే కూడా చాలామంది ఆపకపోయి ఉండొచ్చు, నాకంటే ముందు వచ్చిన వాళ్ళు ఆపకపోయి ఉండొచ్చు. సో అతను ఎంతసేపటి నుండి ఎదురు చూసి వీళ్ళు ఆపరు అనుకుంటున్న టైంకి నేను వచ్చి ఆపడం వల్ల రోడ్డు క్రాస్ చేయడానికి ఈజీ అయిందో నాకైతే తెలీదు. సో అతను అలా అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు అతను స్కూల్కి వెళ్తే అతనికి మేడమో లేకపోతే టీచరో మాస్టారో వాళ్ళు చెప్తారు కదండి, రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలి, ఇలా జీబ్రా క్రాసింగ్లోనే రోడ్డు దాటాలి అని ఎవరో చెప్పబట్టే ఆ బాబు రెడ్ సిగ్నల్ దగ్గరకు వచ్చి నుంచున్నాడు. ఎవరో చెప్పబట్టే జీబ్రా క్రాసింగ్ వరకు వచ్చి నుంచున్నాడు. ఇప్పుడు ఒకవేళ మనం కారు అక్కడ ఆపకుండా మనం కూడా అలానే వెళ్ళిపోయాం అనుకోండి, టీచర్లు చెప్పింది వేస్ట్. టీచర్లు రెడ్ సిగ్నల్ దగ్గర ఆగమని చెప్పారు, కానీ ఇక్కడ ఎవ్వడూ ఆగట్లేదు అని వాడు బుర్రకి ఎక్కింది అనుకోండి, ఆటోమేటిక్గా వాడు కూడా రేపొద్దున బైకో కారో కొనటం ఖాయం. కనీసం సరే వాడికి చదువు అవ్వకపోతే కనీసం ఆటో అయినా కొంటాడు. సో వాడికి ఒక వాహనం ఖాయం. సో వెహికల్ ఉన్నప్పుడు వాడు కూడా సేమ్ ఇదే ఫాలో అవుతాడు కదా. వాడు రెడ్ సిగ్నల్ ఆగడు, వాడు పరిగెడతానే ఉంటాడు. సో మనం కాస్త, నాకు ఆ బాబు స్మైలు నాకు ఇప్పటికి కూడా గుర్తే వస్తుంది. అంటే మనం చేసే చిన్న విషయం వల్ల ఎంత మారిపోతుందో చూడండి. ట్రై చేయండి అండి. వీలుంటే రెడ్ సిగ్నల్ అంటే మరి పోలీస్ ఉన్నాడు పెద్ద జంక్షన్లో అంటే అది కాదండి, మామూలు చిన్న సిగ్నల్స్లో కూడా నేను నోటీస్ చేస్తున్నాను. ఇక్కడ నేను అన్నిసార్లు వీడియోలు చేస్తుంటాను కదా, మీరు చూస్తూనే ఉంటుంటారు కదా, రెడ్ సిగ్నల్లో ఎక్కడ ఎంతమంది ఆగుతున్నారు, ఎక్కడ ఎంతమంది ఆగట్లేదు అని. సో ట్రై చేయండి రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగడానికి, ఎందుకంటే పుస్తకాల్లో అది ఉంటుంది. సో పిల్లలు అది నిజమని నమ్మాలి అంటే మన భవిష్యత్తుకు మనం ఇవ్వాలి కదా ఒక విలువ.